పెసరట్టు, అరికెలు, పెసరట్టు ఏం లేదు. ఒక కొంచెం బియ్యం అయితే అలాగే తీసుకుంటాము పెసరట్టుకి. అలాగే నేను అరికెలు కొంచెం వేసుకున్నా, కానీ ఎలాగైతే నానేయడం పద్ధతో అలాగే నానేసాను రెండు కూడా. చూడండి, ఉల్లిపాయని స్కిప్ చేయాలనుకుంటున్నా. ఇంట్లో కొబ్బరికాయ లేకపోతే, కొబ్బరి చట్నీ లేకపోతే నేను ఆల్టర్నేట్గా ఏం చేసినా చూడండి పెసరట్టు ఎంత చక్కగా వచ్చేస్తుంది. చుక్క నూనె కూడా నేను వేయలే. నేను సాయంత్రం గ్రైండ్ చేశాను, ఇప్పుడు ఇవి పోస్తున్నాను అనమాట. ఇందోటి నేను తినలేను, 10 మందికి ఇవ్వాల్సి వస్తే, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తాను. కానీ దాంతోపాటు నేను కర్రీ వెజిటేబుల్ జ్యూస్లో పచ్చి బఠానీలు, కొమ్ము శనగలు, పన్నీరు, మరి కొంచెం పెసలు వేసి ఉడకేసి కస్తూరాకేసి బాగా మరగపెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మరి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, ఇంకా జీలకర్ర పౌడర్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, అంతే. సాల్ట్ వేయలేదు. పన్నీర్ కొంచెం ఇరిపేసి ముక్కలు వేసాను. నాకు జ్యూసీగా ఉండాలి కాబట్టి ఇలా వాటరీస్గా తీసాను. మనకు చాట్ కావాలంటే దగ్గరగా తీసుకోవచ్చు. అదే అండి. ఇవన్నీ తప్పులు ఉంటే మన్నించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. సేమ్ నిన్నట్లాగే చేశాను వెజిటేబుల్ జ్యూస్, అది.